హలో అందరికీ. ఈరోజు నేను కత్తరోల్కి లెహమ్ మెన్సఫ్ చేస్తున్నానండి. రుజు లెవెన్ అంటారు. ఫస్ట్గా నేను పాత్రలో సగానికి పైగా నీళ్లు పెట్టుకున్నాను. అలాగే కడిగేసిన లెహమ్ను కూడా అందులో వేసేసుకున్నాను. లెహమ్ అంటే మాంసం అండి. అలాగే ఉడుకుతుండగా అది పైన నొరగలా వస్తుంది కదా, అదంతా చెత్త తీసి పడేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక గంటన్నర ఉడకనిస్తే మనకి సరిపడినంత పదునులో ఉడికిపోతుంది లెహమ్. అలాగే నేను వేరొక 2 బౌల్స్ తీసుకుని చిన్న బౌల్స్ ఇలాగ 2 గుడ్లు తీసుకుని పచ్చసొన తెల్లసొన ఇలాగ వేరు చేసుకుని తెల్లసొన ఉపయోగించుకోరు, పచ్చసొన మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే 2 లెమన్ డబ్బాలు తీసుకున్నాను, 2 లీటర్లవి. లెమన్ అంటే మజ్జిగ అండి, ఇక్కడ చిక్కటి మజ్జిగ అనమాట. కొద్దిగా వేసి పాత్రలో అలాగే మనం తీసి పెట్టుకున్న పచ్చసొన కూడా వేసేసుకుని ఒక 5 స్పూన్లు కార్న్ ఫ్లవర్ వేసుకుని ఇలాగా స్ప్రింగ్ గంట ఒకటి ఉంటుంది, దాంతో కలిపేసుకుంటే మొత్తం కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మిగిలిన లెమన్ 2 డబ్బాల్లో ఉంది కదా, మొత్తం వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా గంటి ఉంటే ఆ గంటితో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి పొంగొచ్చే వరకును, అస్సలు ఆపకూడదు, లేకుంటే మజ్జిగ ఇరిగిపోతుందండి. దాన్ని లెమన్ అంటారు కదా, లెమన్ ఇరిగిపోతుంది అంటారు. సో ఇలాగ పొంగు వచ్చేసిన తర్వాత మనం ఈలోపు మాంసం ఉడికిపోయి ఉంటుంది. ఉడికిపోయిన మాంసాన్ని ఇలాగ ఇందులో వేసేసుకొని 2 స్పూన్ల పసుపు వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇలాగే మరుగుతుండగానే బటర్ ఉంటుంది కదా, జిబ్దా అంటారు ఇక్కడ అరబీలో. బటర్ని ఒక 3 స్పూన్లు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందంట. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు, కానీ వాళ్ళకి బాగా ఇష్టంగా తింటారు. అంతేనండి. ఇలా అయిపోయిన తర్వాత మూత అయితే పెట్టకూడదు. తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి వైట్ రైస్లో. చాలా టేస్టీగా ఉంటుంది.